అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా గోధుమ రవ్వతో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 3 కప్పుల నీళ్లు పోసి నీటిని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేసరికి అయితే గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు గోధుమ రవ్వ వేసి గోధుమ రవ్వని బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ అనేది గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే చక్కగా మంచి కలర్ వస్తుందన్నమాట. గోధుమ రవ్వ అనేది మరీ లావుగా ఉంది అనుకుంటే ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. లేదు సన్న రవ్వ కేసరి రవ్వ దొరుకుతుంది కదా, ఆ రవ్వతో చేసామంటే మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. రవ్వ అనేది ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందు వేడి చేసి గ్యాస్ సిమ్లో పెట్టి ఉంచుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీటిని పోసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళే పోయాలి, చల్లటి నీళ్ళు పోయకూడదనమాట. వేడి నీళ్ళు పోసి మంచిగా కలిపి మూత పెట్టామంటే 2 నిమిషాల్లోనే రవ్వ మెత్తగా ఉడికిపోతుంది. గోధుమ రవ్వ అనేది ఉడికిపోయింది కదా, ఒక్కసారి మంచిగా కలిపేసుకొని 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టామంటే వేడికే బెల్లం అనేది కరిగిపోతుంది. నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు, పాకం కూడా పట్టాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్లం కరిగేసరికి అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి, అరకప్పు పుట్నాలు, అరకప్పు పంచదార, ఒక 2-3 యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. మన వీడియోలో చూపించిన విధంగా పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మనం గోధుమ రవ్వలోనే 2 కప్పుల బెల్లం వేసాం కదా, బెల్లంతో కాదు పంచదారతో చేయాలి అనుకుంటే 2 కప్పుల పంచదారని పొడి పట్టి వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ తక్కువ పెట్టి 2 నిమిషాలు మూత పెట్టామంటే బెల్లం అనేది మంచిగా కరిగిపోయి చక్కగా రవ్వలో కలిసిపోతుంది. బెల్లం కలర్ వచ్చేసింది కదా, స్వీట్ కూడా. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పొడిని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వలన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వేసిన పొడి అనేది స్వీట్లో మంచిగా కలిసిపోయిన తర్వాత గ్యాస్ తక్కువ పెట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్నైతే దించి పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రవ్వతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకోసారి కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.